హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఈరోజు మనం వీడియోలో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే మనం కొన్ని ప్లేసెస్ ఇన్ న్యూస్ చూసాం, వార్తల్లో నిలిచినటువంటి ప్రదేశాలు. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు, యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పిఎస్సీస్ కావచ్చు, ఆర్ఆర్బీ ఎస్ఎస్సి, ఏ ఎగ్జామ్ అయినా సరే వార్తల్లో నిలిచినటువంటి ప్రదేశాలు ప్లేస్ ఏ మేజర్ రోల్. అలాగే వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తులు కూడా. సో ఆ సిరీస్లోనే భాగంగా మనం ఈరోజు పార్ట్ 2ని చూడబోతున్నాం. సో హియర్ ఆల్సో విల్ డిస్కస్ 3 to 4 places that are there in the news. Okay, let's get into the video. Before getting into the video, please don't forget to like, share and subscribe to our channel for more important updates like this. Okay, ఫస్ట్ వన్ ఇస్ నమీబియా. రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని దేశాలకు వెళ్ళడం జరిగింది, అలాగే నమీబియా కూడా ఆయన వెళ్ళారు. నమీబియాకి వెళ్ళడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే టు బూస్ట్ బయలేటరల్ కోఆపరేషన్ ఆన్ డైమండ్ ట్రేడ్. నమీబియాకి వెళ్ళాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి? డైమండ్ ట్రేడ్, because it holds the world's richest marine diamond deposits. డైమండ్ ట్రేడ్ నమీబియాతో మనం ఎందుకు చేస్తున్నామంటే ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ అయినటువంటి డిపాజిట్స్, డైమండ్ డిపాజిట్స్ అనేవి మనకి నమీబియాలో ఉన్నాయి. దిస్ ఈస్ హ్యావింగ్ వరల్డ్స్ రిచెస్ట్ మెరైన్ డిపాజిట్, డైమండ్ డిపాజిట్స్ అనమాట. అందుకే నమీబియాకి రీచ్ అవ్వడం, అక్కడికి వెళ్ళిన తర్వాత దిస్ కోఆపరేషన్, బయలేటరల్ కోఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు ద డైమండ్ ట్రేడ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది సౌత్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో చూసుకున్నట్టయితే మనకి ఆఫ్రికా కింద సదరన్ పార్ట్ అండ్ దెన్ సౌత్ వెస్టర్న్ పార్ట్లో మనకి నమీబియా అనేది ఉంటుంది. నమీబియా యొక్క క్యాపిటల్ ఏంటి? విండ్ హోక్. నమీబియా యొక్క క్యాపిటల్ ఏంటి? విండ్ హోక్. దీని యొక్క బార్డరింగ్ కంట్రీస్ని మనం చూసుకున్నట్టయితే కింద వచ్చేసి సౌత్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ సైడ్ వచ్చేసి బోట్స్వానా ఉంది, అండ్ దెన్ జాంబియా, then Angola. These are bordering countries of the land borders, bordering countries of the Namibia. అలాగే బార్డరింగ్ వాటర్ బాడీస్ కనుక మనం చూసుకున్నట్టయితే దీనికి లెఫ్ట్ సైడ్, ద వెస్ట్ సైడ్ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్ అనేది ఉండింది. క్లియర్? సో ఏ ప్లేస్ అయినా సరే మనం చూస్తే దాని యొక్క బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, లేకపోతే బార్డరింగ్ వాటర్ బాడీస్ ఏంటి అనేది మనం కంపల్సరీగా చూడాలి. సో దిస్ ఈజ్ మోస్ట్ సదరన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా కాబట్టి లాస్ట్లో మనకి సౌత్ ఆఫ్రికా అనే ఉంటుంది. అండ్ దెన్ అంగోలా, జాంబియా, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా ఆర్ ది బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ నమీబియా. నమీబియా యొక్క క్యాపిటల్ ఏంటి? విండ్ హోక్. నమీబియాకి మనం ఎందుకు వెళ్ళాం? బికాజ్ ఇట్ ఈస్ హోల్డింగ్ వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ డిపాజిట్స్ కాబట్టి మనం డైమండ్ ట్రేడ్ యొక్క కోఆపరేషన్ కోసం నరేంద్ర మోడీ గారు ఇక్కడికి విజిట్ చేయడం అనేది జరిగింది. రివర్స్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కునేనే రివర్, ఒకవాంగో, జంబేజీ అండ్ ఆరెంజ్, దీస్ ఆర్ ఫేమస్ రివర్స్ ఇన్ నమీబియా. డిజర్ట్స్, నమీబియా కాబట్టి అక్కడ నమీబీ డిజర్ట్ ఉంది, నమీబీ ఎడారి, అండ్ అట్ ద సేమ్ టైం కలహరి డిజర్ట్స్. మనకి రెండు తెలిసిందే, రైట్? ద గ్రేట్ ఎస్కార్ప్మెంట్ ఆల్సో ఎక్స్టెండ్స్ ఇన్ టు నమీబియా. గ్రేట్ ఎస్కార్ప్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక పీఠభూమి ఉందో అది సడన్గా కట్ అయిపోయి అక్కడ స్టీప్ స్లోప్ ఏర్పడడం అన్నమాట. దీన్నే మనం గ్రేట్ ఎస్కార్ప్మెంట్ అంటాం. ఇది సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి ఇది నమీబియా లోపల వరకు కూడా ఉందన్నమాట. దాన్నే మనం గ్రేట్ ఎస్కార్ప్మెంట్ అంటాము. అది నమీబియా లోపలికి కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం శాండ్ డూన్స్, ఇసుక దిబ్బలు అంటాం కదా మనం, ఇసుక దిబ్బలు. ఈ సోసుస్సులి ఇది ఏదైతే ఉందో, ఈ శాండ్ డూన్స్ ఆర్ సమ్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఉన్నటువంటి సోసుస్సులి ఏదైతే ఉందో ఈ ఇసుక దిబ్బలు ఏవైతే ఉన్నాయి, ఇట్ ఈస్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతి ఎత్తైనవి అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫిష్ రివర్ కెన్యాన్ ఉంది, ఈజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కెన్యాన్. కెన్యాన్ అంటే ఏంటండి? లోయ. ఇది ఏదైతే ఈ ఫిష్ రివర్ క్యానియన్ ఉందో ఇది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇవి ఏదైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాండ్ డూన్స్ కానివ్వండి, లేకపోతే గ్రేట్ ఎస్కార్ప్మెంట్ కానివ్వండి, లేకపోతే డిజర్ట్స్ కానివ్వండి, లేకపోతే రివర్ కానివ్వండి, ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించినటువంటి ఫేమస్ లేకపోతే ఇంపార్టెంట్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు ద వరల్డ్ అనమాట. అవి మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ థాయిలాండ్.
థాయిలాండ్లో రీసెంట్గా ఒక ఎథికల్ ఇష్యూ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ని అక్కడ ఉన్నటువంటి కోర్టు తీసేయడం జరిగింది. దానివల్ల ఈ థాయిలాండ్ అనేది వార్తల్లో నిలిచింది. ఓకే, దీని యొక్క ల్యాండ్ బార్డర్స్ మనం చూసుకున్నట్టయితే లైక్ ఇక్కడ ఉంది థాయిలాండ్ యొక్క ల్యాండ్ బార్డర్స్ మనం చూసుకున్నట్టయితే వీ హ్యావ్ మయన్మార్, లావోస్, కంబోడియా, దీస్ ఆర్ లైక్, అండ్ కిందికి వచ్చేసి మలేషియా. దీస్ ఆర్ లైక్ ల్యాండ్ బార్డర్స్ ఆఫ్ థాయిలాండ్. మయన్మార్, లావోస్, కంబోడియా, మలేషియా. వియత్నాం వచ్చేసరికి మనకి వియత్నాం థాయిలాండ్కి టచ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడికే వియత్నాం కట్ అయిపోతుంది. ఇది వియత్నాం అక్కడికే కట్ అయిపోతుంది. ఠీకే, అంటే ఇట్స్ మ్యారిటైమ్ బార్డర్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దీన్నే మనం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అంటాం. ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనం గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అంటాము. ఇటు సైడ్ వచ్చేసి మనకి అండమాన్ సీ ఉంటుంది. క్లియర్, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ వచ్చేసి ఏదైతే ఉంది ఇది మనకి థాయిలాండ్ కింద ఉంది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్, అండ్ అట్ ది సేమ్ టైం వెస్ట్ సైడ్ వచ్చేసి మనకి అండమాన్ సీ అనేది ఉంది. క్లియర్ కదా. నెక్స్ట్, వాట్ ఆర్ ద కీ జియో స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ హైలైట్స్ ఆఫ్ ది థాయిలాండ్? సెంట్రల్ థాయిలాండ్ ఏదైతే ఉందో అది పాపులర్లీ నోన్ యాజ్ ది రైస్ బౌల్ ఆఫ్ ఏషియా. ఎక్కువ పంటలు పండుతాయి కాబట్టి దీన్ని మనం సెంట్రల్ థాయిలాండ్లో ఉన్నటువంటి ఆ సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రైస్ బౌల్ ఆఫ్ ఏషియా అని పిలుస్తాం. బికాస్ డ్యూ టు ఇట్స్ ఫర్టైల్ ప్లెయిన్స్ అండ్ హై రైస్ ప్రొడక్టివిటీ. క్లియర్, అంటే అట్ ద సేమ్ టైం ఇదే కాకుండా ఐఎంటీ ఇండియా, మయన్మార్ అండ్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే ఏదైతే ఉందో ఇది మణిపూర్ నుంచి థాయిలాండ్కి వయా మయన్మార్ వెళ్తుంది. జస్ట్ దిస్ ఒక రీజనల్ కనెక్టివిటీ అనమాట ఫర్ దిస్ ట్రేడ్ థింగ్. ఎట్లా పోతుంది ఇది? ఫ్రమ్ మయన్మార్ ఇండియా నుంచి మయన్మార్ నుంచి థాయిలాండ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఐఎంటీ, ఈ ఐఎంటీ ఏదైతే ఉందో ఈ ఐఎంటీ ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ఏదైతే ఉందో ఇది ఒక ట్రైలేటరల్ హైవే అనమాట. ట్రైలేటరల్ హైవే రీజనల్ కనెక్టివిటీ ఫర్ ట్రేడ్ అండ్ దెన్ జనరల్గా ట్రావెల్ కోసమైనా యూజ్ చేస్తాము, ట్రేడ్ కోసమైనా యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ద మెకాంగ్ రివర్. ఇక్కడ మెకాంగ్ రివర్ ఉంటుంది. మెకాంగ్ రివర్ సర్వ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ లావోస్ అండ్ థాయిలాండ్. లావోస్ అండ్ థాయిలాండ్కి ఏదైతే ఉందో ఇది ఒక ఇంటర్నేషనల్ బౌండరీ లాగా పనిచేస్తుంది. అది మెకాంగ్ రివర్ అంటాం మనం దాన్ని. మెకాంగ్ రివర్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫ్లోస్ త్రూ ది ఇన్ఫేమస్ గోల్డెన్ ట్రయాంగిల్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఈజ్ లైక్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ దిస్ నార్కోటిక్స్ ప్రొడక్షన్. డ్రగ్స్ ఏవైతేనో అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది అన్నమాట. డ్రగ్స్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. అందుకే మనం ఇది ఏదైతే ఉందో దాన్నే థాయిలాండ్, లావోస్ అండ్ మయన్మార్ ఈ మూడు కంట్రీస్ని కలిపి, ఈ మూడు కంట్రీస్ యొక్క ఈ డ్రగ్ ప్రొడక్షన్ ఏరియాస్ అన్నిటిని కలిపి గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. దీన్నే భారతదేశం అయితే దీన్ని డెత్ ట్రయాంగిల్ అని చెప్పి పిలుస్తుంది. థాయిలాండ్, లావోస్ అండ్ మయన్మార్ ఈ మూడు రాష్ట్రాలు కలిసే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ డ్రగ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, నార్కోటిక్స్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, నార్కోటిక్స్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికని దాన్నే గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు అక్కడ, బట్ భారతదేశం అయితే దాన్ని డెత్ ట్రయాంగిల్ అని పిలుస్తుంది. అండ్ దెన్ మెకాంగ్ రివర్ ఈస్ సర్వ్స్ యాజ్ ది ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ లావోస్ అండ్ థాయిలాండ్. థాయిలాండ్ ర్యాంక్స్ యాజ్ ది లార్జెస్ట్ గ్లోబల్ ప్రొడ్యూసర్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్. థాయిలాండ్లో న్యాచురల్ రబ్బర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద క్రా ఇస్తుమస్ located in southern Thailand is considered a potential strategic alternate to the Malacca Strait, because Malacca Strait is like very famous and important for the global southeastern trade. దీనికి ప్యారలల్ గా లేకపోతే దీన్ని రీప్లేస్ చేయగలిగినటువంటి స్థాయి అది క్రా ఇస్తుమస్కి అయితే ఉంది. ఇది మనకి సదరన్ థాయిలాండ్లో అయితే ఉంటుంది. క్లియర్? కూల్. నెక్స్ట్ లుక్ అట్ దిస్ glacial lake outburst floods in the Hindu Kush Himalayan region. ఈ హిందూ కుష్ హిమాలయన్ రీజియన్లో ఈ GLOF ఏదైతే ఉందో గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫ్లడ్స్ అయితే రావడం జరిగింది. ఇది గ్లేషియల్ లేక్ అంటే హిమానీ నదాలు, దాంట్లో ఫ్లడ్స్ వస్తున్నాయి. ఏ విధంగా వస్తున్నాయని చూద్దాం. ఇట్ ఈస్ సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గ్లేషియల్ లేక్ టిపికల్లీ కాజ్డ్ బై ది ఫెయిల్యూర్ ఆఫ్ న్యాచురల్ డ్యామ్స్. గ్లేషియల్ హిమానీ నదాల్లో ఏదైతే ఉందో అక్కడ నుంచి వాటర్ అనేది సడన్గా ఎక్కువ ఫ్లో అనేది జరుగుతుంది, దాని ద్వారా ఫ్లడ్స్ వస్తున్నాయి. న్యాచురల్
ఆ డ్యామ్స్ అని చెప్పారు. న్యాచురల్ డ్యామ్స్ అంటే ఏంటంటే అదే హిమాలయ నదుల్లో ఆ ఐస్ ఏదైతే ఉందో గడ్డ కట్టిన మంచు కదా, అవి ఏదైతే ఉందో అది బార్డర్ లాగా లేకపోతే డ్యామ్స్ లాగా పనిచేస్తాయి అనమాట. కాకపోతే న్యాచురల్ డ్యామ్స్ కూడా పనిచేయట్లేదు బికాస్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఈజ్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ హెవీ. దాని ద్వారా ఈ గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. క్లియర్? దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూసుకుంటే దీన్నే మనం ఈ సుప్రా గ్లేషియల్ లేక్స్ ద్వారా ఇది ఏర్పడుతుంది. సుప్రా గ్లేషియల్ లేక్ అంటే ఏంటనంటే హిమాలయ నదాలు మంచుగడ్డలు ఏవైతే ఉంటాయో, మంచు కొండలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, లేకపోతే వార్మర్ మంత్స్ అంటే వేడి ఎక్కువ ఉన్నటువంటి నెలల్లో, ఎస్పెషల్గా వేడి ఎక్కువ ఉన్నటువంటి నెలల్లో లేకపోతే ఎండాకాలం లాంటి టైంలో ఏదైతే ఉందో ఆ గ్లేషియల్ లేక్స్, ఆ మంచు కొండలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆ మంచు అనేది కరిగి ఆ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది పైనుంచి కిందికి అనేది రావడం అనేది జరుగుతుంది. అదొక టిపికల్ ఆర్డర్లో ఉండదు. సమ్టైమ్స్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫ్లో అనమాట. సో టిపికల్ ఆర్డర్లో ఉండదు. సో ఎక్కువ మంచు కరగడం వల్ల ఏంటనంటే ఆ వాటర్ హెవీగా వచ్చేస్తుంది. వాటర్ హెవీగా వచ్చేసేసి ఆ ఏదైతే న్యాచురల్ డ్యామ్స్ అని మనం అనుకుంటున్నామో, లైక్ గడ్డగట్టినట్టు మంచి ఏదైతే ఉందో దాన్ని కూడా కొట్టేసి ఆ హెవీగా ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. దాన్ని మనం సూప్రా గ్లేషియల్ లేక్ అని పిలుస్తాం. గ్లేషియల్స్ పైన ఇవి ఏర్పడడం జరుగుతుంది వాటర్ ఫార్మేషన్ లాగా బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ రేజింగ్ గ్లోబల్ టెంపరేచర్ లీడింగ్ టు ది సడన్ ర్యాపిడ్ గ్లేషియల్ మెల్ట్. దిస్ ఈస్ వెరీ హార్డ్ టు డిటెక్ట్. ఈ supraglacial lakes monitor due to constant change and remote location. These lakes are increasingly responsible for GLOF events. ఈ supraglacial lakes ఏవైతే ఉన్నాయో ఈ మంచు కొండల మీద ఏర్పడినటువంటి ఈ వాటర్, మంచు మెల్ట్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా రావడం వల్ల ఈ గ్లేషియల్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్స్ అనేవి జరుగుతాయి. రీసెంట్గా అవి హిందూకుష్ హిమాలయాస్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. హిందూకుష్ హిమాలయన్ మనం తీసుకున్నట్టయితే ఇది భారతదేశం యొక్క హిమాలయాస్, పైన హిమాలయాస్ అన్నమాట ఇవి. ఇట్ స్ట్రెచెస్ అబౌట్ 3500 కిలోమీటర్స్ అక్రాస్ 8 కంట్రీస్. 8 కంట్రీస్లో 8 దేశాల్లో 3500 కిలోమీటర్ల స్ట్రెచ్తో ఇది ఉంది. ఏవి కంట్రీస్ సార్ అంటే మీరు చూసుకున్నట్టయితే ఈ బ్లూ కలర్ అంతా ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ పాకిస్తాన్, ఆ తర్వాత ఇండియా, పైన చైనా, నేపాల్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, ఇండియా. హియర్ కమ్స్ భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఈ 5 కంట్రీస్లో ఏదైతే ఉందో 3500 కిలోమీటర్ల స్ట్రెచ్తో హిందూకుష్ హిమాలయాస్ అనేవి ఏర్పడి ఉన్నాయి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ 10 మేజర్ ఏషియన్ రివర్ సిస్టమ్స్. 10 మేజర్ ఏషియన్ రివర్ సిస్టమ్స్ ఏంటవి? అమ్ముదార్యా, ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, ఇరవాడి, సల్వీన్, మెకాంగ్, యాంగ్టేజ్, ఎల్లో రివర్ దట్ ఈస్ హాంగ్హే అండ్ తారిమ్ రివర్. ఈ 10 రివర్లు అన్నీ కూడా హిందూకుష్ రీజియన్లోనే ఏర్పడుతున్నాయి. ఈ 10 రివర్లు అనేది ఇక్కడ ఏర్పడడం వల్ల ఏంటనంటే దిస్ ఈజ్ హెల్పింగ్ అరౌండ్ 2 billion people in these 8 countries are depending on Hindukush Himalayas for food, water and energy security. Next, this is very much biodiversity hotspot for its numerous endangered and endemic species. Next comes Kamchatka Peninsula. Kamchatka Peninsula. ఎక్కడుంది సార్ అని అంటే ఇది ఈస్టర్న్ రష్యా యొక్క తూర్పు ప్రాంతంలో. ఇది చూసుకుంటే ఇది రష్యా కదా మనకి. ఈ రష్యా యొక్క ఈ తూర్పు ప్రాంతంలో ఈ కామ్చట్కా పెనిన్సులా అనేది ఉంది. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా అక్కడ చాలా ఎర్త్క్వేక్స్ అనేది రావడం జరిగిందనమాట. అందుకే మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫార్ ఈస్టర్న్ రష్యా. ద పెనిన్సులా లైస్ బిట్వీన్ ది సీ ఆఫ్ ఒకోట్స్క్ అండ్ ద పసిఫిక్ ఓషన్ అండ్ ది బెరింగ్ సీ. మీరు చూసుకున్నట్టయితే పసిఫిక్ ఓషన్ ఇక్కడ ఉంది, దిస్ ఈస్ పసిఫిక్ ఓషన్, అండ్ ఇక్కడ సీ ఆఫ్ ఒకోట్స్క్ ఉంటుంది, సీ ఆఫ్ ఒకోట్స్క్, పసిఫిక్ ఓషన్. అండ్ దెన్ మీరు ఒకవేళ మ్యాప్ చూసినట్టయితే రష్యాకి అండ్ దెన్ అమెరికాకి మధ్యలో మనకి బెరింగ్ స్ట్రీట్ ఉంటుంది. ఇట్లా
బెరింగ్ స్ట్రీట్ అని అంటే బెరింగ్ సీ ఉంటుంది, ఆ తర్వాత బెరింగ్ స్ట్రైట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. రష్యాకి అమెరికాకి మధ్యలో అది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ లైక్ బార్డరింగ్ థింగ్స్. అండ్ దెన్ దిస్ పెనిన్సులా is dominated by two major mountain ranges. One is Sredini and Vostochny. స్రెడిని అండ్ వోస్టోచ్ని అనే ఒక రెండు మౌంటైన్ రేంజెస్ అనేది ఈ పెనిన్సులాలో మనం ఎక్కువ చూడొచ్చు. అండ్ ఇట్ ఈస్ హోమ్ టు ది వోల్కనోస్ ఆఫ్ కామ్చట్కా, ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ ఏ కీ సెగ్మెంట్ ఆఫ్ ది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇదే వోల్కనోస్ ఆఫ్ కామ్చట్కా ఇస్ లైక్ వెరీ ఫేమస్. ఇట్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. వోల్కనోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎట్లా వచ్చేదనంటే అక్కడ లాట్ ఆఫ్ వోల్కనోస్ అనేవి ఏర్పడతాయి అనమాట. సో ఎక్కువగా వోల్కనోస్ రావడం, ఆ తర్వాత వోల్కనోస్ వచ్చిన తర్వాత అక్కడ ఏర్పడినటువంటి సైట్ ఏదైతే ఉందో అది చూడడానికి కొంచెం బాగుంటుంది. సో దాని ద్వారా ఏంటంటే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో యాడ్ చేయడం అనేది జరిగింది. టీకే. అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది పసిఫిక్ అండ్ నార్త్ అమెరికన్ టెక్టానిక్ ప్లేట్స్ వేర్ దే మీట్, మేకింగ్ ఇట్ ఏ హాటర్ జోన్ ఫర్ సిస్మిక్ యాక్టివిటీ. దీంట్లో పసిఫిక్ అండ్ నార్త్ అమెరికన్ టెక్టానిక్ ప్లేట్స్ రెండు కూడా ఈ పర్టికులర్ రీజియన్లో కలవడం వల్ల ఏంటంటే సీస్మిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ జరుగుతుంది. దాని ద్వారా మనకి ఈ వోల్కనోస్ రావడం అనేది లేకపోతే ఎర్త్క్వేక్స్ రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. కామ్చట్కా పెనిన్సులా లైక్ ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ రష్యా. మీరు రష్యాని చూసుకున్నట్టయితే రష్యాకి యూరప్, లెఫ్ట్ సైడ్ యూరప్, కింద కజకిస్తాన్, మంగోలియా అండ్ దెన్ టు సమ్ ఎక్స్టెంట్ ఏషియా కూడా దీనికి కలుస్తుంది. అండ్ దెన్ చైనా. సో అంటే బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ ది రష్యా అనమాట. పైన అయితే ఆర్కిటిక్ ఓషన్, ద పోల్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కామ్చట్కా పెనిన్సులా. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. లాస్ట్ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి. దీస్ ఆర్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ దట్ ఆర్ ఇన్ ద న్యూస్. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. For more information, please do like, share and subscribe to Vishnu IAS. All the best, happy learning and Jai Hind.